నైన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు తెలుగు నెలలు ఎలా ఏర్పడ్డాయి, అదేవిధంగా తెలుగు నెలలలో ముఖ్యమైన రోజులను మనం సవివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్యం అందరికీ తెలవాలి అన్న భావనతో జ్యోతిష్యంపై అవగాహన రావటానికి ఏమీ తెలవని జ్యోతిష్కుడు అయినా అదేవిధంగా జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వారి కోసం మేము చేస్తున్న ప్రతి వీడియో చూడటం వల్ల జ్యోతిష్యంపై అవగాహన అదేవిధంగా జ్యోతిష్యం గురించి తెలుసుకోవటం జరుగుతుంది. తెలుగు నెలలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం సవివరంగా పరిశీలిద్దాం. తెలుగు నెలలు 12, నెలకు 30 రోజులు, 15 రోజులకు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పాడ్యమి అంటే అమావాస్య తర్వాత వచ్చే స్థితితో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో 2 పక్షాలు ఉంటాయి. శుక్లపక్షం లేదా శుద్ధపక్షం ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు రోజు రోజుకు చంద్రుడితో పాటు వెన్నెల కూడా పెరిగి రాత్రులు తెల్లగా కాంతివంతంగా అవుతాయి. శుక్లం అంటే తెలుపు అని అర్థం. కృష్ణపక్షం లేదా బహుళపక్షం ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు రోజు రోజుకు చంద్రుడితో పాటు వెన్నెల తరిగి రాత్రుల్లాగా నల్లగా చీకటితో నిండుతాయి. కృష్ణ అంటే నలుపు అని అర్థం. తెలుగు నెలలు 12. అవి చైత్రమాసము. చైత్రమాసం అంటే తెలుగు సంవత్సరములో మొదటి నెల. పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రము అనగా చంద్రుడు చిత్తా నక్షత్రముతో కలిసిన రోజు కావున ఆ నెల చైత్రమాసముగా పిలువబడుతుంది. తదుపరి వైశాఖ మాసం. వైశాఖ మాసం అంటే తెలుగు సంవత్సరములో 2వ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము అనగా చంద్రుడు విశాఖ నక్షత్రముతో కలిసిన రోజు కావున ఆ నెల వైశాఖ మాసముగా పిలువబడుతుంది. తదుపరి జ్యేష్ఠ మాసము. జ్యేష్ఠ మాసము అంటే తెలుగు సంవత్సరములో 3వ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రము అనగా చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రముతో కలిసిన రోజు కావున ఆ నెల జ్యేష్ఠ మాసముగా పిలువబడుతుంది. తదుపరి ఆషాఢ మాసము. ఆషాఢ మాసం అంటే తెలుగు సంవత్సరములో 4వ నెల. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల సమీపములో వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. అదేవిధంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే అంటారు. అదేవిధంగా అమ్మవారికి నానా రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం ప్రతి గృహము నుండి అమ్మవారికి బోనాలు సమర్పించడం కూడా జరుగుతుంది. తదుపరి శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే తెలుగు సంవత్సరములో 5వ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము అనగా చంద్రుడు శ్రవణ నక్షత్రముతో కలిసిన రోజు కావున ఆ నెల శ్రావణ మాసముగా పిలువబడుతుంది. శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షములో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా ఈ మాసంలోనే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని కూడా చాలామంది పాటిస్తారు. తదుపరి భాద్రపద మాసము.
భాద్రపద మాసం అంటే తెలుగు నెలలలో 6వ నెల. చంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి రోజున పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రము అనగా చంద్రుడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రముతో కలసిన రోజు కావున ఆ నెల భాద్రపద మాసం అనబడును. ఇది వర్ష ఋతువు కావున విరివిగా వర్షాలు పడును. ఈ మాసములో ఉపవాస వ్రతం చేస్తే ధనం, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. భారత శుక్ల తదియ నాడు జరుపుకునే హరితాళిక వ్రతం స్త్రీలకు పార్వతి పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి. భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి నుంచి 9 రాత్రులు గణనాథునికి నవరాత్రులు విశేష పూజాది కార్యక్రమాలు జరుపుకుంటారు. చివరి రోజున నిమజ్జనం వైభవంగా జరిపిస్తారు. తదుపరి ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసము అంటే తెలుగు సంవత్సరములో 7వ నెల పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం అనగా చంద్రుడు అశ్విని నక్షత్రముతో కలిసిన రోజు కావున ఆ నెల ఆశ్వీజ మాసముగా పిలువబడుతుంది. ఈ మాసములో పాడ్యమి నుండి నవమి వరకు దేవి నవరాత్రులు వైభవంగా జరుపుకుంటారు. అదే మాసములో చివరి రోజైన అమావాస్య నాడు దీపావళి పండుగను కూడా జరుపుకుంటారు. తదుపరి కార్తీక మాసము. కార్తీక మాసము అంటే తెలుగు సంవత్సరములో 8వ నెల పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రము అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రములో కలిసిన రోజు కావున ఆ నెల కార్తీక మాసముగా పిలువబడుతుంది. హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులిద్దరికీ కూడా పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము స్నానములకు, వివిధ వ్రతాలకు శుభప్రదమైనది. కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు. సత్యయుగముతో సమానమైన యుగం ఏదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు. గంగా నది వంటి ఇతర నది ఏదీ లేదు. ధార్మిక యోజనాలు కలిగిన ప్రజలు ఏకభక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాల యందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు స్వయంగా. అదేవిధంగా దీపదానాలు చెయ్యని వారు ఆరిన దీపాలను వెలిగించుట వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. అదేవిధంగా కార్తీక మాసములో ఉభయ పక్షములందు అనేక వ్రతాలు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. తదుపరి మార్గశిర మాసము. మార్గశిర మాసము అంటే తెలుగు సంవత్సరములో 9వ నెల. ఈ నెలలలో పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రము అనగా చంద్రుడు మృగశిర నక్షత్రముతో కలసిన రోజు కావున ఆ నెల మార్గశిర మాసముగా పిలువబడుతుంది. తదుపరి పుష్యమాసం. పుష్యమాసము అంటే తెలుగు సంవత్సరములో 10వ నెల పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రము అనగా చంద్రుడు పుష్యమి నక్షత్రముతో కలసిన రోజు కావున ఆ నెల పుష్యమాసముగా పిలువబడుతుంది. తదుపరి మాఘమాసము. మాఘమాసము అంటే తెలుగు సంవత్సరములో 11వ నెల పౌర్ణమి రోజున మఖా నక్షత్రము అనగా చంద్రుడు మఖా నక్షత్రముతో కలసిన రోజు కావున ఆ నెల మాఘమాసముగా పిలువబడుతుంది. ఈ మాఘమాసములో ఉత్తరాయణ పుణ్యకాలములో వచ్చే మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైన మాసము. అదేవిధంగా శివయ్యకు కూడా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పండుగను కూడా జరుపుకుంటారు. తదుపరి పాల్గొన మాసము. పాల్గొన మాసము అంటే తెలుగు సంవత్సరములో 12వ నెల పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొని లేదా ఉత్తరా నక్షత్రము అనగా చంద్రుడు ఉత్తరా పాల్గొని లేదా ఉత్తరా నక్షత్రముతో కలసిన రోజు కావున
ఆ నెల పాల్గొన మాసముగా పిలువబడుతుంది. ఇలాంటి మరిన్ని విషయాల కొరకు చూస్తూనే ఉండండి TR9 భక్తి ఛానల్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.